మనకి తెలిసింది ఇది చాలా ఇంపార్టెంట్ మన ఫీమేల్ మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ గురించి అని. అప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్లో చాలా ఎక్కువ వస్తానికి ట్రై చేస్తూ 30 years రీసెర్చ్ కూడా చేసిన, మళ్ళీ ఫారెన్ అబ్రాడ్ పోయి కూడా మళ్ళీ కొత్త కొత్త పద్ధతులు నేర్చుకున్నాం మన హోల్ టీమ్ పోయి. అంటే ఇది టీమ్ వర్క్ ఉంటుంది, ఐవీఎఫ్ ఇన్ఫర్టిలిటీ టీమ్ వర్క్ ఉంటుంది. దాంట్లో మా సొంటి వాళ్ళు గైనకాలజిస్ట్ ఉంటారు, ఎవరు ఇది స్పెషలైజ్ అయిపోయినారు ఇన్ఫర్టిలిటీలో. దాని తర్వాత ఆండ్రాలజిస్ట్ ఉంటారు, మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉంటారు. తర్వాత ఎంబ్రియాలజిస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటారు, ల్యాబ్లో వాళ్ళు బేబీకి తయారు చేస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అని పేరు ఉంది కానీ ఆ బేబీకి పెట్రీ డిష్లో తయారు చేస్తాము. ఆ కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము, కానీ ఇది హోల్ ప్రొసీజర్ పేరేమో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఫీమేల్ది ఎగ్ తీసుకొని మేల్ పార్ట్నర్ది స్పర్మ్ తీసుకొని ఆ ల్యాబ్లో దానికి ఫర్టిలైజ్ చేస్తాము. మళ్ళీ 4-5 days తర్వాత అప్పుడు అది 100 cells కైనా ఎక్కువ అయిపోతే, ఫీమేల్ పార్ట్నర్ది ఒక సెల్, మేల్ పార్ట్నర్ది ఒక సెల్ పోయి 100 cells అయిపోతుంది ఆన్ Day 5. Day 5కి దానికి ఎంబ్రియో అంటాము, బ్లాస్టోసిస్ట్. దాంట్లో కూడా మేము క్లాసిఫై చేసి చూస్తాము ఏ బ్లాస్టోసిస్ట్ చాలా మంచిగా ఉంటుంది. అట్లాంటి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మనకి 2 బ్లాస్టోసిస్ట్ పెట్టడానికి అలౌ చేస్తుంది. అట్లా 2 పెడితే ముందు ఏదైనా మనకి ఎట్లా కారణం ఉంది, పేషెంట్ గడి ఫెయిల్ అయిపోయింది, రిపీటెడ్గా షీఈస్ ఫేసింగ్ ఫెయిలియర్ ప్రాబ్లం, అప్పుడు మేము స్పెషల్ పర్మిషన్ తీసుకొని 3 కూడా పెట్టుకోవచ్చు. కానీ తర్వాత కొంచెం స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ట్విన్స్ ఉంటుంది, విచ్ వీ కెన్ మేనేజ్ ఇన్ ఎ లేడీ, లైక్ అది మేనేజ్ చేసుకోవచ్చు మనం. కానీ ప్రెగ్నెన్సీ రేట్ మంచిగానే ఉంటుంది.